నైనా సల్మానో ఎట్టుంది దెబ్బ? మర్యాదలుల్ల ఏం లోటుపాట్లు లేవు కదా? ఏమన్నా తక్కువైతే మొహమాటం పడకుండా అడుగువే, మళ్ళా తూరి ఏడనన్నా కలిసినప్పుడు తగులుదాం. ఏమంటావు? నీ అవ్వ అభిషేక్ తమ్ముడు పీక్తే చాలనుకున్నా, మా లక్కు బాగుండి వాంతో పాటు గిల్లు సూర్యలు కూడా దబ్బిన అవుట్ అవుతాలకల్లా కప్పు వచ్చేది అనుకుంటే మా పాలిట మిట్ట మీద మిండగన్లకు తగులుకున్నావు. ఇంతకు ఎవడివిలే నువ్వు ఏడజుల్లే? ఎస్ వర్మ, తిలక్ వర్మ అంటారా బాబు. బైదివే పక్కా తెలుగు వర్తు వర్మ, వర్తు తెలుగు బిడ్డ అనిపించుకున్నావుతి. వేరే లెవెల్ వర్మ. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. యా మాటకా మాట తమ్ముడు, గా స్లో పిచ్ మీద లాస్ట్ దాకా ఉండి గెలిపించిన విధానం ఉంది చూడు, సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అన్న ఒగ్గిడ నేను కూడా 2 6లు 2 4లు చూపినా అన్నా, నన్ను జర గుర్తించరే. బైదివే 3 ఓవర్లు కూడా జిమ్మినా అన్నా. తమ్ముడు పుల్లలు వీక లేకున్నా బ్యాటింగ్ లో మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చినావే, సూపర్ తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. నీ అవ్వ పుల్లలు పడకుండా పయ్యల్లా కళ్ళు పెట్టుకుని మంచిగా స్టార్ట్ ఇస్తే 150 కూడా రాకపోవడమేందే? ఓసిని గిదెం మనకు కొత్త కాదు గాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరుకు ఓనికి అడ్డదారి యాదనుంటే చూడు తమ్ముడు, కొంపగోదాం. వా ఏందే? అవును తమ్ముడు, పులిమేర కాడ మన కోసం జానిగన్ను పట్టుకొని మన ఓనిగాన్లు కాపుగా చిరువే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన ఇద్దరిని రానిస్తారన్నా, మనం మంచిగానే సప్పరిచ్చినాం. మన ఓనిగాన్లంతా మేధావులంటే ఇంకా బాగుండు తమ్ముడు. అరే ఇద్దరం కలిసి 6 జోపినాక మళ్ళీ నెక్స్ట్ బాల్కే జోపనిక పోయి అవుట్ అయినాం. గది కూడా ఇండియా మీద ఫైనల్లో. నీకు అర్థమవుతుందే తమ్ముడు? ఎస్ కరెక్టే చూడే. అరే మనకు ఒక్కడన్నా సపోర్ట్ ఇచ్చినా కథ మొత్తం వేరే ఉంటుండేనే. నీ ఎవ మనకి గతి పట్టేదే కాదు. అరే లాస్ట్ 7 ఓవర్లకు గుల్లించుకుంటా ఆడిన బాల్కి రన్ వస్తుంది కదన్నా. 7 ఓవర్లకు 9 పుల్లలు పడడం ఏందే? ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నో. ఎస్ అన్నట్టు ఎట్టుంది సూర్యభాయ్ పర్ఫార్మెన్స్? పోలే అదిరిపోలే. యా మాటకు ఆ మాట తమ్ముడు, మ్యాచ్ మొత్తాన్ని తిప్పి పడేసినవే, సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఓసిని వాడు పీకింది 2నే, నేను పీకింది 4. నన్ను జర గుర్తించే. నైనా కుల్దీప్ వాని గ్యాన్లు జోపిన 146లో గా ఫర్హాన్ గాడు గా ఫకర్ గాడు వాని గ్యాన్లో 100 పైన జోపిర్రు. వాని గ్యాన్ల పుల్లలతో ఓలితే నీ పుల్లలు ఒక పుల్లలేవే. నువ్వు పీకిన పుల్లలు నేను పీకిన పుల్లలు ఎప్పుడు ఒక్కటి కాదు. ఆపుర్రువే, ఏంది ఇది పిల్ల నాయన్ల మాదిరి? ఇంకా ఎప్పుడు ఇంతేనా? ఇది సెలబ్రేషన్స్ టైము, లెట్స్ సెలబ్రేట్. యాడ చేయాలని సెలబ్రేటు? అరే కప్పుతో ఫోటో దిగి ఇన్స్టాలో స్టోరీ పెడదాం అనుకుంటే ఏందో ఇది కప్పు యాడన్నా? తొక్కుల కప్పు ఎవరికి కావాలవే? కప్పు కోసంగానే వేనాననుకో, గల్లుట పీస్ నాయన్లకి సెకండ్ ఇయ్యాల్సి వస్తుంది. అందుకే కప్పు వద్దని చెప్పిన తమ్ముడు. నైనా సూర్యుడు బతికిపోయినావు తమ్ముడు. నాకు వచ్చిన కోపానికి నీ ఆట చూసి హార్దిక్ని రీప్లేస్ని చూసి రాత్రి దుబాయ్ వచ్చి గుద్దుదాం అనుకున్నా. మ్యాచ్ గెలిచింది కాబట్టి సరిపోయిందివే. పైగా కప్పు తీసుకోకుండా వానికేళ్ళ మొగాన కొట్టొచ్చినావు చూడు, బతికిపోయినావు తమ్ముడు. ఊకో అన్నా, గెలిచినాం కదా, గెలిచినప్పుడు ఇటువంటివి పట్టించుకోకూడదే. లెట్ సెలబ్రేట్ అన్నా. అరే కప్పు లేకుండా మన ఓనిగాన్లు ఎట్ట సెలబ్రేట్ చేస్తున్నారు ఓ తూరు చూడే. ఓసిని ఏంది వేగిది? నీకేం తెలుసన్నా, గా బ్రాడ్గాడు పుల్లలు తీసి ఎంత ఎచ్చులు అన్నాడు అనుకున్నావు? అందుకే వేసుకున్నాం. ఇదే ముందే ఇది చూడు. That I had a plan, like if I get any of the premium fast bowler as well, if they come and so నీ అవ్వ సూపర్ తమ్ముడు. ప్రీమియం ఉత్తముత్తని ఇజ్జత్ మొత్తం తీసేసినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అన్నా నువ్వు మ్యాచ్ చూసినావాలే అన్నా? ఈ ఫైనల్లో మీ తమ్ముడి పప్పులు ఉడికలే అన్నా? ఒరే ఉత్తమూతోడా, నాకు తెలుసువే నువ్వు ఏదైనా సరే తుడుచుకొని పోతావని. ఫైనల్లో పర్ఫార్మింగ్ వాటి హ్యాపెనింగ్ కాదు, మొత్తం టోర్నమెంట్లో పర్ఫార్మింగ్ వాటి హ్యాపెనింగ్ అనేదే ముఖ్యం తమ్ముడు. ఎస్ ఎగ్జాక్ట్లీనే. వీనిగాలను గట్ట కూడా చేసుకున్నాం. కావాలంటే ఇది చూడు. గదంతా కాదువే, ఫస్ట్ గా రూఫ్ గాని విమానాన్ని ఏం చేసిర్రో గది చెప్పుర్రి. అన్నవు మొన్ననే కరెక్ట్ ల్యాండ్ చేసినానే, కానీ ఇవాళ మన బూంబుమనే పీల్ చేసిండే. కావాలంటే ఇది చూడు. మీరు మ్యాచ్ గెలిచినారు గంతే, కప్పు కాదు. కప్పు ఎవరు తానుంటే వాళ్ళే ఛాంపియన్స్. ఏమంటావే ఆఫ్రిద్ అన్నా? ఓసిని కొంపదీసి కప్పుతో ర్యాలీ చేద్దామంటావాలే? ఏమైతుందన్నా? ఏం కాదు, కప్పు ఉంది కదా, చేద్దాంపా. ఓసిని గట్ట చేస్తే ముఖం మీదనే ఊతారు తమ్ముడు. పైగా మన ఓనిగాన్లు మొత్తం పాన్ పరాగ్ బ్యాచ్ నాయన్లే. వద్దులే తమ్ముడు. ఒరే సల్మానం, మనిషి అన్నాక యాటిట్యూడ్ ఉండాలి కరెక్టే, కానీ దుమ్మఫొకరు ఉండొద్దు తమ్ముడు. అరే మాకంటే ఓ రీజన్ ఉంది కప్పొద్దనుకున్నాం. మీకేం ముందులే నాకు అర్థం కాదు. సెకండ్ ప్రైజ్ని గట్ట నేలపాలు చెత్తివి, ఇది కరెక్ట్ కాదు తమ్ముడు. గ్రౌండ్లో నువ్వు ఉంటుంటే తెలుతుండేనా? గీడ మీ ఓనిగాలు ఎట్ట ఎగతాలు చేసినారనుకున్నావు? నేను ఉండింటే కథ మొత్తం వేరే ఉంటుండే గానీ ఎనీహో బెటర్ లక్ నెక్స్ట్ టైం తమ్ముడు. హ్యాపీ జర్నీ.
ఏందే విరాట్ హ్యాపీ జర్నీనా? అరే గడ మీ వనిగాన్లు ఏం చేసిర్రో తెలుసానే? నీ అవ్వ వనిగాన్లకు ఫస్ట్ 10 ఓవర్లకు ఆశలు లేపి నెక్స్ట్ 10 ఓవర్లు 2 చెవులు మూసిర్రే. మళ్ళా బ్యాటింగ్ లో కూడా పవర్ ప్లేలో ఆశలు లేపి లాస్ట్కి వచ్చే తలకల్లా వాయగొట్టిర్రు. నీ అవ్వ ఊరిచ్చి మింగిర్రే. అరే ముచ్చటగా 3 రాత్రులు కంప్లీట్ చేసిర్రు. మళ్ళేమనుకున్నావన్నా టీమిండియా అంటారా బాబు. సో ఫ్రెండ్స్, మ్యాచ్ ఎట్టనిపించిందో కింద కామెంట్స్ చేయండి. నాకైతే ఒకానొక టైంలో ఏమవుతుందో అనిపించింది. నేను అనుకున్న అభిషేక్ శర్మ తొందర అవుట్ అయితే ఏంది పరిస్థితి అని. పైగా మన గిల్లు సూర్యలు కూడా వెంటనే అవుట్ అయ్యారు. గాడ కొంచెం టెన్షన్ అయింది ఫ్రెండ్స్. కానీ మన తిలక్ బావ తగులుకున్నాడు. గది ఆట కాదు వేట్ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. యాడ ఛాన్స్ చేయకుండా గేమ్ని లాస్ట్ దాకా తీసుకుపోయినాడు. దొరికిన దాన్ని దొరికినట్టు ఊపి పడేసిండు. మన సంజు దూబేలు కూడా కరెక్ట్ టైంలో సపోర్ట్ ఇచ్చిర్రు. బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ 10 ఓవర్లో లెక్క నెక్స్ట్ 10 ఓవర్లో లెక్కన్నట్టుంది పరిస్థితి. అరే లాస్ట్ 7 ఓవర్లలో గ్యాప్ ఇవ్వకుండా టైట్ బౌలింగ్ వేసిర్రు. నీ ఎవ్వ షాట్ ఆడితే వికెట్, గట్టిగా జోపితే వికెట్. మ్యాచ్ అయితే ఫుల్ కిక్ ఇచ్చింది ఫ్రెండ్స్. మీకేమనిపించిందో జెన్యున్గా కింద కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. అట్టనే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.